హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను జీరా రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి అందులో 3 స్పూన్ల నెయ్యి వేసి 2 స్పూన్ల జీలకర్ర వేసి జీలకర్ర బాగా వేగిన తర్వాత ఒక కప్పు బఠానీ కూడా వేసుకొని బాగా కలిపి ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ తీసుకొని అందులో వేసుకొని బాగా కలిపి దానికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని కొద్దిగా ఉప్పుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి రైస్కి. ఇప్పుడు మూత పెట్టుకొని నీళ్లు బాగా తెల్లిన తర్వాత అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కూడా ఉప్పు వేసుకోవచ్చండి. ఇక్కడ ఇలాగ ఉడుకుతున్నప్పుడు ఇలాగ వాటర్ దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే